ఆఖరి వచ్చిన అందరం కలిసి మరొకసారి చదువుదాం. கடைசி வசனம் எல்லாம் சேர்ந்து வாசிக்கலாம். అందుకు இயேசு యేసు அவனை நோக்கி, நீ போகலாம், உன் விசுவாசம் உன்னை ரட்சித்தது என்றார். உடனே அவன் பார்வையடைந்து వలిలే యేసుకు పిన్ చెందాన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు సాల్మనను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వారి గృహంలో మేమందరం చేరి రావడానికై, నీ నామమున మేమంతా కూడి పాడి కొనియాడడానికి నీ వచ్చినటువంటి శ్రాగ్యత కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందున్న సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మార్చండి. అల్పులం, అయోగ్యులం, అపాత్రులం, ఎన్నో అవలక్షణాలు కలిగిన వాళ్ళం. మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మహిమ కొరకై వాడుకుంటారండి. మీ వాక్యమే సత్యం. మా యొక్క అడుగులు మీ సత్యమునందు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా నేత్రాలు తెరవండి. నీ లేఖనాలు మాకు వివరించండి. నీవు ఇష్టపడేటువంటి ఆరాధన మా అంతరంగంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కొరకు మా హృదయాలు సిద్ధపరచండి. వాతావరణాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తర్జుమలకు కూడా సహాయం చేయండి. ఇంకా రావాల్సిన వారు మీ ఉద్దేశంలో, మీ చిత్తంలో ఎవరైనా ఉంటే వారిని కూడా మా మధ్యలోకి క్షేమంగా తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని ప్రభువా, వాక్యం ధారాళంగా విత్తబడకుండా అడ్డుపడుతున్న ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు లయపరుస్తూ, మీ ప్రెజెన్స్, మీ యొక్క సన్నిధి, మీ స్పిరిట్ లీడింగ్, మీ స్పిరిట్ గైడెన్స్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన என்றால் என்ன? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కేవలం ఆదివారం మాత్రమే చేసేది మాత్రమే ఆరాధన అనుకుంటాం. ஏதோ ஞாயிற்றுக்கிழமை ஒரு நாள் மட்டும் செய்கிறது தான் ஆராதனை என்று நாம் நினைக்கிறோம். బైబిల్లో వర్షిప్ అనే పదం మొట్టమొదటిసారిగా ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఉపయోగించబడింది. ஆராதனை என்ற வார்த்தை 22:5 ஆதி ஆகமத்தில் எழுதப்பட்டு இருக்கிறது. అబ్రహాము తన పని వాళ్ళతో చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి మ్రొక్కి మరలా వస్తాం. తెలుగులో మ్రొక్కి అని ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. ஆபிரகாம் தன்னுடைய வேலைக்காரர்கள் இடத்துல, நீங்கள் இங்கே தங்கியிருங்கள், நானும் என் குமாரனும் ஆண்டவரை தொழுது கொண்டு வருகிறோம் என்று சொல்லியிருக்கிறார். అబ్రహాముకి ఒకే ఒక కుమారుడు 100వ సంవత్సరంలో పుట్టాడు. ஆபிரகாமுக்கு ஒரே ஒரு மகன் 100 வயதிலே பிறந்தான். అతడు వాగ్దాన పుత్రుడు. அவன் வாக்குத்தத்தத்தின் குமாரனாக இருக்கிறான். 25 ఇయర్స్ వెయిట్ చేస్తే పుట్టాడు. 25 வருடங்கள் కాத்திருந்து அதன் பிறகு அவன் பிறந்தான். దేవుడు అతన్ని పరీక్షించట కొరకు అతనికి ఒక పరీక్ష పెట్టాడు. தேவன் ஆபிரகாமுக்கு ஒரு பரீட்சை வைத்தார். అబ్రహాం, నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న ఒకే ఒక కుమారుని నా కొరకు దహన బలిగా, బర్న్ ఆఫరింగ్ నాకు ఇవ్వాలని చెప్పాడు. ஆபிரகாம் இடத்திலே தேவன், நீ நேசிக்கிற உன் ஏக சுதனை எனக்காக தகன பலியாக பலியிட வேண்டும் என்று சொன்னார். గమనించండి, మన దేవుడు బలి అడిగే దేవుడు కాదు, మన నిమిత్తం బలి అయిన దేవుడు. அவர் கவனிக்கவும், நம்முடைய தேவன் பலி கொடுக்கிற தேவன் அல்ல, அவர் பலி இடுகிற தேவனாக இருக்கிறார். బలి అడిగేటువంటి దేవుడు కాదు, మన కొరకు బలి అయిన దేవుడు. நமக்காக அவர் பலியான தேவனாக இருக்கிறார். బలి అడిగే దేవుడు కాదు, பலி கேட்கிற தேவன் அல்ல. అయితే అబ్రహాం దేవుడు మాట్లాడిన తర్వాత ఇస్సాకును తీసుకొని 3 days జర్నీ చేసి మోరియా పర్వతానికి చేరుకున్నాడు. அதன் பிறகு 3 நாள் பிரயாணமாக ஆபிரகாம் சென்று அந்த இடத்தை சென்று அடைந்தான். తను ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి కుమారుని దహన బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. தான் எவ்வளோ நேசித்த ஒரே ஏக சுதனை தேவனுக்காக பலியிடும்படியாய் தீர்மானித்தான். ఆ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మేము పైకి వెళ్ళి మొక్కి మరలా వస్తాం అని చెప్పాడు. அந்த மோரியா மலையின் அருகிலே வந்த பொழுது நானும் என்னுடைய குமாரனும் ஆண்டவரை தொழுது கொண்டு திரும்பி வருவோம் என்று சொன்னான். ఆరాధన என்று சொன்னார், నాకు ఇష్టమైన దాన్ని బలిపీఠం మీద నేను బర్న్ చేయగలగాలి. ஆராதனை என்று சொல்லும்போது எனக்கு பிரியமானதை பலிபீடத்தின் மேலே வைப்பது. నా ఇష్టాలు, నా డిజైర్స్, నా ఈగో, నా అహం, నా స్వయం, నా గర్వం అంతా కూడా కాలిపోవాలి. దాన్నే వర్షిప్ అంటాం. என்னுடைய சுயம், என்னுடைய விருப்பமான காரியங்கள், என்னுடைய எல்லா காரியங்களும் கூட அங்கே బలిపీఠத்திலே నిర్మలమాக்கப்பட வேண்டும். నాకు నా కుమారుడు ముఖ్యం కాదు, నా ఫస్ట్ ప్రయారిటీ నా దేవుడే అని మొదటి స్థానం దేవునికి ఇవ్వడమే వర్షిప్ అంటే. என்னுடைய குமாரன் எனக்கு முதல் ஸ்தானம் அல்ல, தேவன் தான் எனக்கு முதல் ஸ்தானம் என்று சொல்லி வைப்பது. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేర్చును గాక అని దేవుని ఇష్టానికి సబ్మిట్ చేసుకోవడమే వర్షిప్ అంటే. என்னுடைய ఇష్టం அல்ல, உம்முடைய ఇష్టమే என்று சொல்லி நம்மை అర్పణిப்பது. అందుకనే శాఖ అనేటువంటి గ్రీక్ బైబిల్లో శాఖ అనే పదం ఉపయోగించారు ఆరాధన అనే ప్లేస్ లో. எனவே கிரேக்க బైబిల్లో సాహా ఎన్கிற அந்த పదం ఉపయోగపడుతుంది. అంటే నాకు ఇష్టమైనది, నా కన్నులకు ఇంపైనది, నాకు నచ్చింది నేను పూర్తిగా కాల్చేస్తున్నాను,
నీకే నా మొదటి స్థానం ఇస్తున్నానని అర్థం. எனக்கு பிரியமானது, என்னுடைய கண்களுக்கு இன்பமானது எல்லாவற்றையும் கூட உமக்கே கொடுக்கிறேன் என்று சொல்லக்கூடியதா இருக்கிறது. మానవుడు అసంపూర్ణుడు, 6వ దినమున సృజించబడ్డాడు కాబట్టి మనుషుడు ఇంపర్ఫెక్ట్ మ్యాన్. மனுஷனை பார்க்கும்போது அவன் பூரணமுள்ளவனாக அங்கே காணப்பட முடியாது. ఎందుకంటే అతను 6వ దినమున సృజించబడ్డాడు. ஏனென்றால் அவன் 6வது நாளிலே సృష్టించబడ్డాడు. మన దేవుడు సంపూర్ణుడు, పర్ఫెక్ట్. అందుకనే అతడు ప్రభు దినం 7వ దినముగా మనం ట్రీట్ చేస్తాం. எனவே நம்முடைய தேவன் அவர் பரிபூர்ணம் உள்ளவர், அதனாலே தான் அங்கே 7ஆம் நாளை அங்கே நாம் ஆசரிக்கிறோம். ఇప్పుడు ఇంపర్ఫెక్ట్ మ్యాన్ ద్వారా పర్ఫెక్ట్ దేవుడు వర్షిప్ చేయాలని ఆశపడ్డాడు. எனவே பரிபூர்ணம் இல்லாத மனிதன் மூலமாக பரிபூர்ணமான தேவன் அங்கே ஆராதிக்கப்பட வேண்டும் என்று விரும்பினார். అందుకనే వర్షిప్ అనే పదంలో మనం 7 లెటర్స్ ని చూస్తాం. எனவே வர்ஷிப் என்கிற அந்த வார்த்தையிலிருந்து 7 வார்த்தைகளை பார்க்கலாம். అందుకని ఆయన ఒక్కడే వర్షిప్ కి వర్తి, అర్హత కలిగిన వాడు. எனவே அவர் மட்டும்தான் ஆராதனைக்கு பாத்திரராய் இருக்கிறார். మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక వ్యక్తి జీవితం చూస్తున్నాం. நாம் வாசித்த பதிலே ஒரு மனுஷனுடைய வாழ்க்கையை பார்க்கிறோம். అతని గురించి మీరు చాలా సార్లు విని ఉండవచ్చు. அவரை குறித்து நீங்கள் அநேக முறை கேட்டிருக்கலாம். అతని పేరు బర్తిమయి. அவருடைய பேர் பர்தேமேயு. అతని యొక్క కండిషన్ ఎలా ఉందో నేను ఒక 7 పాయింట్స్ మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాం. அவனுடைய நிலைமை எப்படி இருக்கிறது என்று சொல்லி 7 காரியங்களை உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். యేసుప్రభు వారు డిసైపుల్స్ తో కలిసి జెరికో అనేటువంటి పట్టణం గుండా వెళ్తున్నాడు. இயேசுவானவர் தன்னுடைய சீஷர்களோடு கூட எரிகோ என்கிற அந்த கிராமத்துக்குள்ளாக பிரவேசிக்கிறார். జెరికో అంటే ద సిటీ ఆఫ్ పామ్ ట్రీస్, ఖర్జూరపు వృక్షములు గల పట్టణం. எனவே எரிகோ என்று சொல்லப்படுகிற அந்த நகரத்துக்குள்ளாக அங்கே போகிறான். ఖర్జూరపు వృక్షము గల పట్టణం. ఒకసారి ఆ మాట చదువుదామా? 2 క్రానికల్ 2వ దినవృత్తాంతము 28:15. ఎరికో అంటే అర్థం ఏంటి? எரிகோ என்றால் என்ன அர்த்தம் என்று 2 நாளாகமும் 28వ అధ్యాయం 28ஆம் அதிகாரம் 15వ వచనం, 15th వర్స్. ఎవరైనా చదువుతారా? 28:15. 2 நாளாகமும் 28:15. ఎరికో అంటే ఏమిటో అక్కడ అలా రాయబడింది. அங்கே எழுதப்பட்டு, அப்பொழுது பேர் குறிக்கப்பட்ட மனுஷர் எழும்பி சிறைப்பிடிக்கப்பட்டவர்களை சேர்த்து கொண்டு அவர்களில் வஸ்திரம் இல்லாத சகலருக்கும் கொள்ளையில் எடுக்கப்பட்ட வஸ்திரங்களை கொடுத்து உடுப்பையும் பாதரட்சிகளையும் போடுவித்து அவர்களுக்கு சாப்பிடவும் குடிக்கவும் கொடுத்து அவர்களுக்கு எண்ணெய் வார்த்து அவர்களில் பலவற்றமானவர்களை எல்லாம் கழுதைகளின் மேல் ஏற்றி பேரிச்ச மரங்களின் பட்டணமாகிய எரிகோவிலே அவர்கள் சகோதரத்திற்கு கொண்டு வந்து விட்டு சமாரியாவுக்கு திரும்பினார்கள். ఏ పట్టణం అది? பேரிச்ச மரங்களின் பட்டணம். జెరికో అంటే ఖర్జూర వృక్షము గల పట్టణం, ద సిటీ ఆఫ్ పామ్ ట్రీస్. பேரிச்ச மரங்களின் பட்டணமாக இருக்கிறது எரிகோ என்றார். అంటే ఆ చుట్టంతా కూడా పామ్ ట్రీసే ఉంటాయి, ఖర్జూర చెట్లే ఉంటాయి. அந்த நகரம் முழுவதும் கூட இந்த பேரிச்ச மரங்கள் நிறைந்து காணப்படும். ఆ సిటీలో నుంచి యేసుప్రభు వారు వెళ్తా ఉన్నాడు. அந்த நகரத்தின் வழியாக இயேசுவானவர் செல்கிறார். ఆ హైవే రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. அந்த ஹைவேல அங்கே ஒரு நபர் அங்கே அமர்ந்து இருக்கிறார். అతని పేరు బర్తిమయి. அவனுடைய பெயர் பர்தேமேயு. అతని యొక్క కండిషన్ ఎలా ఉందో కొన్ని విషయాలు మనం చూస్తాం. அவனுடைய நிலைமை எப்படி இருக்கிறது என்று ஒரு சில காரியங்களை பார்க்கலாம். 46 వచనం, 46 వర్స్ లో 46ல வாசிக்கிறோம். అతడు గుడ్డివాడు, హీస్ ఎ బ్లైండ్ మ్యాన్. அவன் ஒரு குருடனாய் இருக்கிறான். అతనికి పూర్తిగా కళ్ళు కనపడవు. అతనికి కనపడే ఒకే ఒక కలర్ చీకటి, డార్క్ కలర్. அவனுக்கு சுத்தமாக கண்ணு தெரியாது. அவனுக்கு தெரிஞ்சதெல்லாம் ஒரே ஒரு கலர் தான், அது கருப்பு கலர். అతనికి చెవులు వినపడతాయి, టేస్ట్ చూడగలుగుతాడు, వినగలుగుతాడు, అన్ని చూడగలుగుతాడు, కానీ అతనికి కళ్ళు మాత్రం కనిపించవు. அவனுக்கு காது கேட்கும், மற்ற சுவை எல்லாம் கூட அறிந்து கொள்ளலாம், ஆனால் அவனுக்கு கண்கள் மட்டும் குருடா இருக்கிறது. అతనికి ఎక్కడికి వెళ్తున్నాడు? డార్క్నెస్ లో, చీకట్లో ఏముంటదంటే కన్ఫ్యూజన్ ఉంటది. இருட்டில் என்ன இருக்கும் என்றால் అங்கே ஒரு குழப்பம் இருக்கும், ఫియర్ ఉంటది, భయం இருக்கும், సర్చింగ్ ఉంటది, వెతుకుతా தேட வேண்டியதா தடవ வேண்டிய காரியம் இருக்கு. వాళ్ళ కండిషన్ చాలా మిజరబుల్, చాలా దయనీయంగా ఉంటది. அந்த அவருடைய காரியங்கள்லாம் பார்க்கும்போது அங்கே பயத்தினாலே நிறைந்து காணப்படும். మన యొక్క కండిషన్ కూడా అలాంటిదే. நம்முடைய నిலைமை కూడా அப்படிதான். 2 కొరింథీ 4:4 చెప్పబడింది. ఈ 4:4 சொல்லப்பட்டிருக்கிறது. యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. இந்த பிரபஞ்சத்தின் தேவநாதவன் நம்முடைய மனக்கண்களை குருடாக்கி இருக்கிறான். మనం కూడా స్పిరిచువల్ గా బ్లైండ్ పీపుల్ గా ఉన్నాం.
நாமும் கூட ஆவிக்குரிய விதத்துல குருடர்களா இருக்கிறோம். మనకు సత్యము తెలియకుండా విగ్రహారాధనలో దేవునికి ఇష్టం లేని పాపంలో అసత్యంలో అజ్ఞానంలో జీవిస్తున్నాం. நாமும் கூட சத்தியத்தை அறியாமல் இருளிலே தடவி கொண்டு அறியாதவர்களாக காணப்படுகிறோம். అయితే యేసుప్రభువు వారు మనల్ని కరుణించి వెలుగులోనికి తీసుకొచ్చాడు. ஆனால் இயேசுவானவர் நம்மேலே இரக்கம் காண்பித்து நம்மை வெளிச்சத்துக்குள்ளாய் நடத்தி కాబట్టి இருக்கிறார். మన కండిషన్ స్పిరిచువల్ గా బ్లైండ్ పీపుల్. நம்முடைய நிலைமை ஆவிக்குரிய விதமாக குருடர்களா இருக்கிறோம். మనం అనేక సార్లు పాపంలో లోకంలో దేవునికి ఇష్టం లేని చెడ్డ కార్యాలు చేస్తూ చీకట్లో జీవిస్తున్నప్పుడు యేసుప్రభువు వారి యొక్క సువార్త ప్రకాశం ద్వారా మనం ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకురాబడ్డాం. எனவே நாமும் கூட பாவத்திலே அழிவிலே அங்கே இருளிலே காணப்பட்ட நம்மை ஆண்டவராக இயேசு கிறிஸ்துவானவர் வெளிச்சத்துக்குள்ளாக நம்மை நடத்தி இருக்கிறார். రెండవది అతని యొక్క కండిషన్ ఎలా ఉంది గమనించండి. இரண்டாவதாக அவனுடைய நிலைமை எப்படி இருக்கிறது? అతడు భిక్షకుడు అని రాయబడి, హి ఈస్ ఎ పూర్ మ్యాన్. இரண்டாவதாக அவனுடைய நிலைமை அங்கே அவன் ஒரு பிச்சைக்காரனாய் இருக்கிறான். అతనికి ఏ ఉద్యోగం లేదు, ఉద్యోగం చేసుకోవడానికి రాదు కాబట్టి, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి అతడు భిక్షం అడుక్కునేవాడు రోడ్డు పక్కన அவனுக்கு ஒரு வேலையும் செய்ய முடியாது. அதனாலே அவன் பிச்சை எடுக்கக்கூடியவனா இருக்கிறான். అతడు ఆ డబ్బుల పరంగా చాలా దరిద్రుడిగా బీదవాడిగా కనిపిస్తున్నాడు. எனவே அவன் மிகவும் கொடிய தரித்திரம் உள்ளவனாக ஏழையாக காணப்படுகிறான். మనం కూడా ఆత్మీయంగా స్పిరిచువల్లీ వి ఆర్ ఆల్సో ఏ పూర్ మ్యాన్. நாமும் கூட ஆவிக்குரிய ஜீவியத்துல நாம் ஏழைகளாக தரித்திரர்களாக இருக்கிறோம். యేసుప్రభు వారు రాజులకు రాజై ఉండి ప్రభులకు ప్రభు అయి ఉండి ఒక చిన్న పశువులశాలలో ఆయన పరుండబెట్టబడ్డాడు. எனவே இயேசுவானவர் அவர் ராஜாதி ராஜாவாக இருந்தாலும் கூட அவர் தரித்திரராக ஏழ்மை கோலத்திலே இந்த உலகத்திலே அவர் அவதரித்தார். యేసుప్రభు వారు ఎందుకని ఒక అందమైన ప్యాలెస్ లో, కార్పొరేట్ హాస్పిటల్లో, ఒక గ్రేట్ అంతఃపురంలో పుట్టలేదంటే, ஏன் இயேசுவானவர் ஒரு பெரிய கார்பரேட் ஹாஸ்பிட்டல்லையோ இல்லை என்றால் பெரிய ஒரு அரண்மனையிலையோ அவர் பிறக்கவில்லை என்றால், ఎందుకని ఆయన దరిద్రుడుగా పుట్టాడంటే, ஏன் அவர் தரித்திரராய் பிறந்தார்? బైబిల్లో రాయబడింది, வேதத்தில் எழுதப்பட்டிருக்கிறது. 2 కొరింథీ 8:9లో, 2 కొరింథీయర్ 8:9 మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. நம்மை அங்கே தனவந்தர் ஆக்கும்படியாக அவர் தரித்திரராக மாறி போனார். మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో పుట్టాడు. எனவே நம்மை ஐஸ்வர்யங்களாக்கும்படியாக அவர் தரித்திரராய் மாறி போனார். మన యొక్క దరిద్రం ఏంటి, ఆయన ఐశ్వర్యం ఏంటి? நம்முடைய தரித்திரம் என்ன, அவருடைய ஐஸ்வர்யம் என்ன? మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారముగా ఉన్నాము. అది మన యొక్క దరిద్రత. நாம் பாவம் செய்து தேவன் கொடுக்கிற அந்த மகிமையை நாம் பெற்றுக்கொள்ள முடியாதவர்களாய் இழந்து போனோம். அது நம்முடைய தரித்திரம். మనం శాపగ్రస్తులుగా నరకానికి పాత్రలుగా ఉన్నాం. అది మన యొక్క దరిద్రత. நாம் சாபத்துக்குள்ளானவர்களாக நாம் பாவத்துக்கு அடிமையிலாக இருக்கிறோம். அது நம்முடைய தரித்திரம். ఇప్పుడు మన దరిద్రం అంతా ఆయన శిలువ మీద తీసుకున్నాడు. இப்பொழுது நம்முடைய தரித்திரத்தை எல்லாம் அவர் சிலுவையிலே ஏற்றுக்கொண்டார். ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. அவருடைய ஐஸ்வர்யத்தை நமக்கு கொடுத்தார். ఆయన ఐశ్వర్యం అంటే ఏంటి? அவருடைய ஐஸ்வர்யம் என்றால் என்ன? ఆయన కృప మహదైశ్వర్యం. కృపలో, మహిమలో, పరిశుద్ధతలో, నీతిలో ఇదంతా కూడా ఆయనకు ఉన్నటువంటి రిచెస్, ఐశ్వర్యం. அவருடைய கிருபையிலே, அவருடைய இரக்கத்திலே, அவருடைய மகத்துவத்திலே இதெல்லாம் கூட ఐశ్వర్యங்களாய் అడంగి இருக்கிறது. కాబట్టి మన దరిద్రమైన పాపము, శాపము, నరకమంతా, ఆ బాధంతా ఆయన తీసుకొని తన నీతిని, పరిశుద్ధతను, విమోచనని, కృపని, ఆ ధనాన్ని, ఆ ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. நம்முடைய தரித்திரமாகிய பாவமும் அங்கே அடிமைத்தனமும் சாபமான எல்லாவற்றையும் அவர் ஏற்றுக்கொண்டு அவருடைய நீடிய சாந்தம், கிருபை, இரக்கம், தயவு நமக்கு அவர் நமக்கு அங்கே கொடுத்திருக்கிறார். ఒక వ్యక్తి నరకంలో భరించేటువంటి బాధంతా కూడా యేసుప్రభు వారు శిలువ మీద భరించారు. ஒரு பாவி நரகத்திலே படுகிற எல்லா வேதனையிலும் கூட ஆண்டவராக இயேசு கிறிஸ்துவானவர் கல்வாரி சிலுவையிலே அவர் ஏற்றுக்கொண்டார். కాబట్టి రెండవది అతడు భిక్షకుడు. మనం కూడా ఆత్మీయంగా దరిద్రులంగా ఉన్నాం. எனவே இரண்டாவதாக பார்க்கும்போது அவன் ஒரு பிச்சைக்காரன். நாமும் கூட ஆவிக்குரிய ரீதியிலே பிச்சைக்காரர்களா இருக்கிறோம். మూడవదిగా అతను ఎలాంటి కండిషన్ లో ఉన్నాడంటే, మూడవది அவனுடைய நிலைமை, అతడు హెల్ప్లెస్ మ్యాన్, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు. அவனுக்கு உதவியற்ற சூழ்நிலையிலே அவன் காணப்படுகிறான். అతని చుట్టూ ఎంతో మంది జన సమూహాలు ఉన్నారు. அவரை சுற்றிலும் అనేక జనకూటం இருக்கிறது. ఎవరు కూడా అతనికి ఆహారం ఇస్తారు, ధనం సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు, కానీ చూపు మాత్రం ఎవరు ఇవ్వలేరు. எல்லாரும் கூட அவனுக்கு உதவி செய்யலாம், ஒருவேளை ஆகாரம் கொடுக்கலாம், மற்ற எல்லாம் கொடுக்கலாம் கூட,
ஆனாலும் அவனுக்கு யாரும் கூட அங்கே பார்வையை கொடுக்க మన முடியாது. చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ మనల్ని పాపము నుంచి ఎవ్వరు కూడా విడిపించలేనటువంటి నిస్సహాయులం. நம்முடைய சுற்றிலும் அநேகர் இருந்தாலும் கூட அந்த பாவத்திலிருந்து ஒருவரும் நம்மை விடுவிக்க முடியாத ஒரு சூழ்நிலை. మన పాపానికి పరిహారం చేసి మనల్ని నరకం నుంచి తప్పించే వాళ్ళు మన చుట్టూ ఉన్న ఏ ఒక్కరు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. நம்முடைய பாவத்துக்கான பரிகாரத்தை செலுத்தி ஒருவரும் கூட நம்மை பாவத்திலிருந்து மீட்க முடியாத நிலைமை இருக்கிறது. ఇతని ఫ్యామిలీ వాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇతనికి ఆ దృష్టిని కలుగజేయలేరు. இவருடைய குடும்பத்தாராகிலும் நண்பர்களாகிலும் மற்ற அங்கே செல்கிற ஒருவரும் கூட அவனுக்கு அந்த பாவத்திலிருந்து விடுதலை கொடுக்க முடியாது. కాబట్టి ఇతని కండిషన్ హెల్ప్లెస్ కండిషన్, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. எனவே அவனுக்கு உதவி செய்ய முடியாத ஒரு சூழ்நிலை காணப்படும். నాలుగోది అతని కండిషన్ ఏంటంటే நான்காவதாக பார்க்கும்போது he is a rejected man, తృణీకరించబడిన మనుషుడు. எனவே நான்காவதாக அவன் புறக்கணிக்கப்பட்டவனாக இருக்கிறான். అతని ఫ్యామిలీ వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు. அவனுடைய குடும்பத்தார் எல்லாம் அவனை புறக்கணித்து இருக்கிறார்கள். సొసైటీ అందరూ తృణీకరించేశారు. சமூகம் எல்லாம் அவனை புறக்கணித்து இருக்கிறது. మనం కూడా తృణీకరించబడిన ఎన్నికలైనటువంటి కండిషన్ లో ఉన్నాం. நாமும் கூட புறக்கணிக்கப்பட்ட எண்ணிக்கை இல்லாதவர்களாய் காணப்படுகிறோம். యేసుప్రభు వారు బలవంతులను సిగ్గుపరచడానికి వీక్ పీపుల్ ని చూస్ చేసుకుంటాడు. இயேசுவானவர் பலமுள்ளவர்களை வெட்கப்படுத்தும்படியாக பலவீனமானவர்களை தெரிந்து கொண்டார். జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎలక్ట్ చేసుకుంటాడు. ஞானிகளை வெட்கப்படுத்தும்படியாக உலகத்திலே பைத்தியமானவர்களை தெரிந்து கொண்டார். నీచులని, మంచితనం లేని వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని, రికగ్నైజేషన్ లేని వాళ్ళని, ఏ మాత్రం మంచి లేని వాళ్ళని యేసుప్రభు వారు ఈ లోకంలో సెలెక్ట్ చేసుకొని ఏర్పాటు చేసుకున్నారు. எண்ணிக்கை இல்லாதவர்களை, நன்மை இல்லாதவர்களை, புறக்கணிக்கப்பட்டவர்களை அவர் தெரிந்து கொண்டவராக இருக்கிறார். లోకం యొక్క ఏర్పాటు వేరు, దేవుని యొక్క ఏర్పాటు వేరు. உலகம் அங்கே சொல்கிற காரியம் வேறு, தேவன் சொல்கிற காரியம் வேறு. లోకంలో నన్ను ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, உலகத்திலே என்னை யாராகிலும் செலக்ட் செய்ய வேண்டும் என்றால் எப்படி செய்வார்கள்? నన్ను ఒక కంపెనీ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలంటే என்னை ஒரு கம்பெனி செலக்ட் பண்ணுகிறார்கள் என்று வைத்துக் ఇంగ్లీష్ கொள்ளுங்கள். వచ్చి ఉండాలి, డిగ్రీ పూర్తయి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, అర్హతలు ఉంటేనే, క్వాలిఫికేషన్స్ ఉంటేనే నన్ను సెలెక్ట్ చేసుకుంటాను. எனக்கு உலக பிரகாரமான அந்த கல்வி இருக்க வேண்டும், அதை நான் அந்த டிகிரி பெற்று இருக்க வேண்டும், உலக பிரகாரமான ஞானம் எனக்கு வேண்டும், இது எல்லாம் கூட இருந்தால்தான் என்னை அதுக்காக தேர்ந்தெடுப்பார்கள். కానీ యేసు ప్రభు యొక్క సెలక్షన్ వేరు. ஆனால் இயேசுவானவருடைய தேர்ந்தெடுக்கிற அந்த காரியம் வேறு. నాలో మంచితనం లేకపోయినా, నాకు గుర్తింపు లేకపోయినా, జ్ఞానవంతుని కాకపోయినా, బలవంతుని కాకపోయినా, మంచివాణ్ణి కాకపోయినా ఆయన నన్ను ఎలెక్ట్ చేసుకున్నాడు. நான் ஞானவானாக இல்லை என்றாலும், கல்விமானாக இல்லை என்றாலும், என்னிடத்துல ஒரு நன்மை இல்லை என்றாலும் கூட அவர் என்னை தெரிந்து கொள்ளக்கூடியவராக இருக்கிறார். కాబట్టి మనం కూడా ఈ గుడ్డివాని వలె రిజెక్టెడ్ పీపుల్, తృణీకరించబడిన వారం. எனவே நாமும் கூட இந்த குருடனை போல புறக்கணிக்கப்பட்டவர்களாக இருக்கிறோம். మొదటిది ఇతడు గుడ్డివాడు, బ్లైండ్ మ్యాన్. முதலாவது அவன் ஒரு குருடன். రెండవది ఇతను పూర్ మ్యాన్, భిక్షకుడు. இரண்டாவது அவன் ஒரு தரித்திரன், அங்கே குருடனா இருக்கிறான். మూడవది இத்தడు రిజెక్టెడ్ మ్యాన్, తృణీకరించ. மூன்றாவதாக அவன் ஒரு பிச்சைக்காரனா இருக்கிறான். నాలుగవది హెల్ప్లెస్ మ్యాన్, అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. அவன் உதவியற்ற நிலைமையில இருக்கிறான். ఐదవది రోడ్డు మీద ఒక్కడే కూర్చొని ఉన్నాడు, ఎలోన్ మ్యాన్. அது மட்டும் இல்ல, அவன் தனிமையாய் விடப்பட்டவனா இருக்கிறான். ఎవరు అతనితో లేరు, யாரும் கூட அவன் இடத்துல. అతని కండిషన్ బట్టి, అతని స్థితిని బట్టి, అతని యొక్క గుడ్డితనాన్ని బట్టి, అతనికున్న లోపాన్ని బట్టి ఎవరు అతన్ని ప్రేమించేవారుగా లేరు. எனவே அவனுக்குள்ள எல்லா சூழ்நிலைகளும் மத்தியிலும் கூட ஒருவரும் அவனை நேசிக்க முடியாமல் தனித்து விடப்பட்டவனா இருக்கிறான். మనం కూడా ఒకప్పుడు మన పాప జీవితాన్ని బట్టి, మనలో ఉన్న చెడుతనాన్ని బట్టి ఎవరు మనల్ని ప్రేమించే వాళ్ళు కాదు. எனவே நம்முடைய பாவ நிலைமையிலே, நம்முடைய அக்கிரமத்திலே நாம் ஜீவிக்கிறனால யாரும் கூட நம்மை நேசிக்க முடியாத நிலைமையிலே இருந்தோம். అందుకనే సమరయ స్త్రీ ఒంటరిగా వచ్చింది, ఎందుకంటే తన యొక్క పాప జీవితాన్ని బట్టి. எனவே சமாரிய ஸ்திரீயும் கூட தன்னுடைய பாவ நிலைமையிலே இருந்தது நிமித்தம் அவள் தனிமையாக அவள் தேவனிடத்திலே வந்தாள். మనం కూడా పాపం చేస్తూ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న సమయంలో యేసుప్రభు వారు మనల్ని దర్శించారు. எனவே நாமும் கூட பாவத்திலே அடிமைப்பட்டு இருந்த போது இயேசுவானவர் கூட நாம் தனிமையா இருந்த நிலைமையில நம்மை தேடி வந்தார். ఐదవది అతని కండిషన్ ఏంటంటే, ஐந்தாவதாக அவனுடைய நிலைமை, యేసుప్రభు వారు ఎప్పుడైతే అతన్ని పిలిచాడో, இயேசுவானவர் அவனை எப்போது அழைத்தாரோ అతడు ఒక బట్టను పారవేసి దిగ్గున లేచి అతని దగ్గరికి వచ్చాడు. அவன் மேலே இருந்த மேல் வஸ்திரத்தை எறிந்து விட்டு உடனடியாக அவன் வந்தான். అది అపవిత్రమైనటువంటి వస్త్రం. அந்த
வஸ்திரத்தை பார்க்கும்போது அது தீட்டுள்ள வஸ்திரமா இருக்கிறது. బర్తిమయి అంటే సన్ ఆఫ్ అన్క్లీన్, అపవిత్రుని యొక్క కుమారుడు అని అర్థం. பர்தேமே என்று சொன்னால் அவன் அசுத்தமுள்ள ஒரு மக அங்கே தகப்பனுக்கு குமாரனா இருக்கிறான். ఆ అశుద్ధమైన వస్త్రాన్ని పారవేసి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. எனவே அந்த అశుద్ధமான వస్త్రத்தை அவன் எறிந்துவிட்டு அங்கே வந்தான். మన యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట అపవిత్రంగా ఉన్నాయి. நம்முடைய நீதி கிரியைகள் அழுக்கான கந்தைகளை போல இருக்கிறது. మన అపవిత్రమైన మన యొక్క నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ధరించడానికి పనికిరాని వాని వడ్డే ఉన్నాయి. అழுக்கான கந்தைகளை போல நம்முடைய நீதி இருக்கிறது. యేసుప్రభువారు మనకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన దిగంబరుడుగా సిలువలో వేలాడాడు. இயேசுவானவர் நமக்கு ரட்சிப்பின் வஸ்திரத்தை கொடுக்கும்படியாக அவர் கல்வாரி சிலுவையிலே நிர்வாணமாக தொங்கினார். మనందరికి రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన ఆ సిగ్గును ధరించుకున్న వాని వలె ఆ దిగంబరత్వాన్ని సిలువలో అనుభవించాడు. அவர் வெட்கத்தை விடுத்தினவராக நிர்வாணமாய் கல்வாரி சிலுவையிலே தொங்கினார். మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు 6 అవర్స్ యేసుప్రభు వారు సిలువ మీద గాయాలతో గాల్లో వేలాడదీయబడ్డాడు. காலையில 9 மணி முதற்கொண்டு 6 மணி வரைக்கும் அவர் சிலுவையிலே 6 மணி நேரம் அங்கே தொங்கினார். ఆకాశానికి భూమికి మధ్యలో, ఇద్దరు దొంగల మధ్యలో, ప్రపంచానికి మధ్యలో, జెరూసలేం కంట్రీలో, బెత్లెహేం అనే యెరూషలేముకు వెలుపట యేసుప్రభు వారు సిలువలో మనందరి కొరకు రక్తం కార్చాడు. 2 కలర్లకు మధ్యలో, వానத்துக்கும் భూమిக்கும் మధ్యలో அவர் నిర్వాణமாக కల్వారి సిలువలో தொங்கினார். మనందరి అపవిత్రతను తీసివేసి మనకు రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఉల్లాస వస్త్రం, తెల్లని వస్త్రం మనకు దేవుడు ధరింపజేశాడు. நமக்கு வெண்ணங்கியை தரிக்கும்படியாக அவர் நமக்கு சித்திரை தையலாடியை உடுத்தும்படியாக ரட்சிப்பின் வஸ்திரத்தை நமக்கு கொடுக்கும்படியாக அவர் వస్త్రమిల్లాదోరాగ మారిపోనార్. ఈ రోజు మనకు రక్షణ వస్త్రాన్ని ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహించాడు. எனவே ரட்சிப்பின் வஸ்திரத்தை இன்றைக்கு ஆண்டவர் நமக்கு இலவசமாய் கொடுத்திருக்கிறார். ఎప్పుడైతే ఈ గుడ్డివాడి ముందు జనసమూహం నడుచుకుంటూ వెళ్తున్నారు, இந்த ஜன கூட்டம் அந்த குருடனுக்கு முன்பாக நடந்து போகிறார்கள். అప్పుడు పక్కన వాళ్ళని అడిగాడు, பக்கத்துல இருக்கிறவர்களை கேட்டார்கள், ఏంటి అందరు అడుగుల శబ్దం వినబడుతుంది, ఏం జరుగుతుంది? என்ன நடக்க, எல்லாரும் நடந்து போகிற அந்த சத்தம் கேட்கிறது, என்ன நடக்கிறது? అప్పుడు ఎవరో చెప్పారు, యేసు ప్రభువారు నీ ముందు వెళ్తున్నారు అని. அப்போது யாரோ சொன்னார்கள், இயேசுவானவர் உனக்கு முன்பாக போகிறார். అప్పుడు వెంటనే ఈ గుడ్డివాడు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. உடனடியாக அந்த குருடன் சத்தமாக கூப்பிட தொடங்கினான், ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఓ సన్ ఆఫ్ గాడ్ హావ్ మెర్సీ ఆన్ మీ, నన్ను தாவீதின் குமாரனே எனக்கு இரங்கும், தாவீதின் குமாரனே எனக்கு இரங்கும் என்று அவன் சத்தமாக கூப்பிட தொடங்கினான். చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుడ్డివాడ, ఆఫ్టర్ ఆల్ నువ్వు గుడ్డివాడు, నువ్వు పిలిస్తే యేసు ప్రభు ఆగుతాడా అని అతన్ని గద్దించారు. அங்கே சுற்றில இருந்த ஜனங்கள்லாம் கூட அவனை அதட்டினார்கள், நீ சும்மா இரு என்று அவனை சொன்னார்கள். అంతా ఆయన బిజీగా ఉన్నాడు, అతని చుట్టూ పబ్లిక్ ఉన్నారు, అతను నువ్వు పిలిస్తే పలుకుతాడా, నీ కొరకు ఆగుతాడా అని అందరు అతన్ని గద్దించారు. எனவே அவர் மிகவும் அங்கே பிஸியாக இருக்கிறார், அவருக்கு அதிக வேலை இருக்கிறது, நீ கூப்பிட்டால் அவர் செவி சாய்ப்பாரா என்று சொல்லி அவரை அதட்டினவர்களாய் காணப்பட்டார். గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు. அப்போது அந்த குருடன் இன்னும் அதிகமாய் அவன் சத்தமிட்டு கூப்பிட்டான். ఎందుకని మరి ఎక్కువ కేకలు వేశాడు? ஏன் இன்னும் அதிகமாய் அவன் சத்தமிட்டான்? ఎందుకని మరి ఎక్కువ కేకలు వేశాడు? వాళ్ళందరూ అరవద్దు అరవద్దు అని చెప్తున్నారు, ఆయన ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ஏன் அவர்களெல்லாம் அங்கே அமைதலாயிரு என்று சொன்னபோது இன்னும் அதிகமாய் அவன் சத்தமிட்டு கூப்பிட்டான். ఎందుకు అరుస్తున్నాడు తెలుసా? எதற்காக கூப்பிட்டான் தெரியுமா? యేసు ప్రభువారు గనక ఈ రోజు నన్ను దాటేసి వెళ్ళిపోతే, இயேசுவானவர் இன்றைக்கு என்னை விட்டு கடந்து போனால், நான் స్వస్థపరచుకునేటువంటి అవకాశం పోగొట్టుకుంటే నా జీవిత కాలం అంతా ఇదే గుడ్డితనం, ఇదే బ్లైండ్నెస్ ని నేను అనుభవించాలి. இன்றைக்கு இந்த சுகத்தை நான் பெற்றுக்கொள்ளாவிட்டால், என்னை விட்டு அவர் கடந்து போனால், இனி நான் இப்பேற்பட்ட ஒரு சுகத்தை என்னால பெற்றுக்கொள்ள முடியாது. ఈ అవకాశం పోగొట్టుకుంటే జీవిత కాలం అంతా ఈ బ్లైండ్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి. இந்த சந்தர்ப்பத்தை நான் நழுவ விட்டால் என்னுடைய ஜீவமெல்லாம் கூட நான் குருடனாய் தான் இருக்க வேண்டும். ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం పోగొట్టుకోవద్దు. எந்த சூழ்நிலையிலும் கூட இந்த அவகாசத்தை, இந்த சந்தர்ப்பத்தை நான் நழுவ விடக்கூடாது. ఎంతో కాలం ఎదురు చూస్తే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. எத்தனையோ காலமாக இதற்காக நான் காத்து கொண்டிருந்தேன். ఎంతో మంది స్వస్థపరచబడ్డారు, నేను కూడా స్వస్థత పొందాలి. எத்தனையோ பேர் அங்கே ஆரோக்கியம் அடைந்தார்கள், நானும் கூட ஆரோக்கியம் அடைய வேண்டும். ఎట్లయినా సరే యేసు ప్రభు నన్ను దాటి పోనివ్వకూడదని గట్టిగా కేకలు వేశారు. எப்படியாகிலும் இயேசுவானவர் என்னை விட்டு கடந்து போகக்கூடாது. గమనించండి, యేసు ప్రభు చుట్టూ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. கவனிங்கள், இயேசுவானவரை சுற்றி அநேக ஜனக்கூட்டம் இருக்கிறது. అతను నిరాశపరిచారు, அவனை அங்கே நம்பிக்கை அற்றவளாய் ஆக்கினார்கள். అయినా కూడా యేసు ప్రభు వారికి గుడ్డివాడు వేసినటువంటి కేక వినపడింది.
ஆனாலும் கூட இயேசுவானவருக்கு அந்த குருடன் அவன் సత్తమిட்டது அவருடைய செவிகளில் ஏறிற்று. వెంటనే యేసు ప్రభు వారు ఆగిపోయాడు. உடனடியாக இயேசுவானவர் నిன்று విட்டார். అతను వచ్చి ఏం చెప్పాడు తెలుసా? அங்கே என்ன சொன்னார் தெரியுமா? వాడిని పిలవండి అని చెప్పాడు. அவனை அழைங்கள் என்று சொல்கிறார். పబ్లిక్ అతని దగ్గరికి వెళ్ళి జీసస్ కాలింగ్ యు, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్పారు. அந்த குருடனை பார்த்து இயேசுவானவர் உன்னை அழைக்கிறார். ఇక్కడ కూడా మన చెన్నైలో ఒక మినిస్ట్రీ ఉంది కదా, జీసస్ కాల్స్ యు. இங்கே கூட ஜீசஸ் கால்ஸ் என்ற ஒரு மினிஸ்ட்ரி இருக்கிறது. ఇక్కడ నుంచి ఆ పేరు వచ్చింది. இயேசு அழைக்கிறார், యేసు పిలుస్తున్నాడు. அங்கே இயேசு அழைக்கிறார் என்ற ஒரு ஸ்தாபனம் இருக்கிறது. అతను తీసుకొని వచ్చారు. அந்த குருடனை அழைத்து வந்தார். ప్రభు అడిగాడు, నేను నీకేం చేయగోరుచున్నావు? நான் உனக்கு என்ன செய்ய வேண்டும் என்று விரும்புகிறேன்? అయ్యా నాకు చూడాలని ఉంది. ஆண்டவரே நான் பார்வையடைய வேண்டும். అందరూ ఈ రంగుల బ్యూటిఫుల్ వరల్డ్ ని చూస్తున్నారు, నాకు మాత్రం ఒకే ఒక బ్లాక్ కలర్ కనిపిస్తుంది. எனக்கு எல்லாரும் இந்த அழகான இந்த உலகத்தை அங்கே பார்த்து கொண்டிருக்கிறார்கள், நான் மட்டும் பார்க்க முடியவில்லை. నాకు దృష్టి కలగజేయము, எனக்கு కண் பார்வை தாங்க. యేసుప్రభు వారు వెంటనే వాడిని ముట్టాడు, వాని కళ్ళు కనపడ్డాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ వాడు చూసినటువంటి ఫేస్ ఎవరి ఫేస్ అంటే చెప్పండి? యేసుప్రభు వారి ఫేస్ చూశాడు. அவன் கண்களை திறந்த உடனே முதலாவதாக பார்த்த முகம் இயேசுவானுடைய முகம். వెంటనే అతని జీవితం మార్చబడింది. உடனடியாக அவனுடைய ஜீவியம் மாற்றப்பட்டது. ముందు రోడ్డు మీద ఉన్నవాడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. இதற்கு முன்பாக ரோட்டில் இருந்தவன் இப்போ இயேசுவினிடத்தில் வருகிறான். ఇప్పుడు ఇంతకు ముందు భిక్షం అడుక్కున్నవాడు ఇప్పుడు ప్రభుని మహింపరుస్తున్నాడు. இதற்கு முன்பாக பிச்சை கட்டி கொண்டிருந்தவன் இப்போது ஆண்டவரை மகிமைப்படுத்துகிறான். ఒక్కడే కూర్చున్నవాడు ఇప్పుడు ప్రభుతో కలిసిపోయాడు. இதற்கு முன்பாக தனிமையில இருந்தவன் இப்போது ఆండవరోడు కూడా இருக்கிறான். అతని జీవితం మారింది, అతని మార్గాలు మారాయి, అతని చూపు మారింది, అతని లైఫే మారిపోయింది. அவனுடைய ஜீவியம் மாற்றப்பட்டது, அவனுடைய பார்வை மாற்றப்பட்டது, அவனுடைய வாழ்க்கையே மாற்றப்பட்டது. అతని సంతోషానికి అవధులు లేవు, அவனுடைய சந்தோஷத்துக்கு அளவே இல்லை. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? அவர் என்ன செய்தார் தெரியுமா? ఆ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. அந்த வார்த்தையை படித்து ఆరాధనకుள்ள కళ్ళు వచ్చిన తర్వాత అతను చేసిన పని ఏంటి? கண் பார்வை அடைந்த பிறகு அவன் செய்த காரியம் என்ன? లూకా సువార్త 18వ అధ్యాయం ఆఖరి వచనం. லூக்கா 18 கடைசி வசனம். లూక్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ లాస్ట్ 43 వర్స్. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని వెంటనే చూపు పొందిన వెంటనే దేవుణ్ణి మహిమపరచడం స్టార్ట్ చేశాడు. உடனே அவன் பார்வையடைந்து தேவனை மகிமைப்படுத்திக் கொண்டு, ఎప్పుడైతే కళ్ళు వచ్చాయో, எப்போது அவன் பார்வையடைந்தானோ, ఎప్పుడైతే ప్రభుని చూశాడో, எப்போது ఆండవரை பார்த்தானோ, ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని చూడడం ప్రారంభించాడో, எப்போது உலகத்தை பார்க்க ఆరంభితానో, సంతోషంతో దేవుని మహిమపరిచాడు. సంతోషத்தோடு தேவனை மகிமைப்படுத்தினார். క్రీస్తునందు ప్రియమైన వారలారా, கிறிஸ்துவுக்குள் అన్பாనవర్లే, ఈ ఉదయకాలం మీరు కూడా ఒకప్పుడు గుడ్డివారిగా ఉన్నారు. இந்த కాலை వేళ நீங்களும் கூட ஒரு நாள்ல குருடர்களா இருந்தீர்கள். చీకటి అనేటువంటి పాపంలో ఉన్నారు. இருள் என்கிற பாவத்திலே జీవిத்துக் మనం కూడా ఆత్మీయంగా భిక్షగాళ్ళంగా దరిద్రులంగా ఉన్నాం. ஆவிக்குரிய விதத்திலே தரித்திரலாக காணப்பட்டோம். మనం కూడా ఈ గుడ్డివాడి వల్లే తృణీకరించబడిన రిజెక్టెడ్ పీపుల్ గా ఉన్నాం. இந்த குருடனை போல நாமும் கூட புறக்கணிக்கப்பட்டவர்களா మనం இருந்தோம். కూడా ఈ గుడ్డివాడి వల్లే రోడ్డు మీద ఒక్కరమే ఒంటరిగా ఉన్నాం. இந்த குருடனை போல நாமும் கூட తనిமையான నిలమిలో இருந்தோம். ఇతని మీద ఒక అపవిత్రమైన క్లాత్, అశుద్ధమైన క్లాత్ పెట్టుకొని కూర్చుని మనం కూడా అపవిత్రమైన క్రియలతో ఉన్నాం. இந்த மனிதன் மேலே இருந்த அந்த அசுத்தமான அந்த மேலாடையை போல நாமும் கூட பாவ வஸ்திரத்தினாலே நிறைந்து காணப்பட்டோம். ఎప్పుడైతే యేసుప్రభు వారు ఎరికో గుండా వచ్చాడో అతని జీవితం మార్చబడింది. எப்போது இயேசுவானவர் அந்த எரிகோ வழியில வந்தாரோ அப்போது அவனுடைய ஜீவியம் மாற்றப்பட்டது. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. ఈ ప్రపంచத்தின் தேவனானவன் நம்முடைய మనకண்களை ఈ కురుడాకినాడు. సువార్త ప్రకాశం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి చీకటి తొలగించబడి మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. இந்த சுவிசேஷத்தின் அந்த வெளிச்சத்தின் மூலமாக நம்முடைய ஜீவியம் அங்கே மாற்றப்பட்டது. కాబట్టి ఉదయకాలం இந்த காலை வேளையில ఈ గుడ్డివాడు చూపు పొందుకున్న తర్వాత ఏం చేస్తాడో మనం కూడా అదే చేయాలి. இந்த குருடன் அவன் பார்வை அடைந்த உடனே என்ன செய்தானோ அதையே நாமும் கூட செய்ய வேண்டும். మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. நம்முடைய மனக்கண்கள் திறக்கப்பட்டது. ఈ సువార్త ప్రకాశం ఈ చీకటి హృదయంలోకి వచ్చింది. இந்த சுவிசேஷத்தின் ஒளியானது நம்மை మన பிரகாசிக்க జీవితం మార్చబడింది. நம்முடைய జీవియం ఆ மாற்றப்பட்டது. చీకటి నుంచి, పాపము నుంచి, లోకము నుంచి, విగ్రహ సంబంధమైనటువంటి దేవునికి ఇష్టం లేని కార్యకలాపాల నుంచి మన జీవితాన్ని ప్రభు మారుస్తూ వచ్చాడు. அந்த அந்தகாரத்திலிருந்து பாவத்திலிருந்து நம்முடைய ஜீவியம் அங்கே மாற்றப்பட்டது. అందుకనే బైబిల్లో పేతురు చెప్తాడు కదా,
அங்கே வேதத்திலே பேதுரு சொல்கிறார், చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుస్తా వచ్చాడని రాయబడింది. అంధకారத்திலிருந்து ఆశ్చర్యமான వழிநடத்திற்கு நடத்தினார். ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. ఇది ఆశ్చర్యமான ఒళి, గొప్ప వెలుగు, பெரிய ప్రకాశమైన வெளிச்சம், సజీవమైన వెలుగు, அங்கே జీవంతో కూడినటువంటి వెలుగు, జీవనులకు வெளிச்சமாக இருக்கிறது. అలాంటి వెలుగుని ప్రభు మన హృదయాల్లో அப்பேற்பட்ட வெளிச்சத்தை ஆண்டவர் நமக்கு கொடுத்திருக்கிறார். కాబట్టి ఈ ఉదయ కాలం இந்த காலை வேளையில ప్రభు కూడా మనం కూడా ఈ గుడ్డివాని వలె దేవుని మహింపరుస్తాం. நாமும் கூட இந்த குருடனை போல தேவனை மகிமைப்படுத்தலாம். ప్రభువా, నేను కూడా ఆత్మీయంగా గుడ్డితనంలో ఉంటే నా మనోనేత్రాలు వెలిగించారు. ஆண்டவரே, நானும் கூட ஆவிக்குரிய ஜீவியத்திலே குருடனா இருந்தேன், என்னுடைய மனக்கண்களை నేను కూడా ఆత్మీయంగా దరిద్రుడిగా భిక్షగాడిగా ఉన్నప్పుడు స్పిరిచువల్ గా నన్ను ధనవంతునిగా చేయడానికి నువ్వు దరిద్రుడిగా ఈ లోకానికి நானும் கூட ஆவிக்குரிய ஜீவியத்திலே குருடனா இருந்தேன், என்னை கூட நீ சந்தித்தீர் என்று சொல்லத்தக்க యేసు ప్రభు వారు ఏమీ లేనివాడిగా పశుల పాకలో పరుండబెట్టాడు. మనల్ని అందరినీ ఐశ్వర్యవంతులుగా చేయడానికి పూర్ ఫ్యామిలీలో పుట్టాడు. அங்கே இயேசுவானவரும் கூட ஒரு தரித்திரனாக ஏழ்மை கோலத்திலே மாட்டு கொட்டையிலே அவர் பிறந்தார். కాబట్టి అలాంటి ప్రభుని ఉదయకాలం మనం ఆరాధిస్తాం. அப்பேற்பட்ட தேவனை நாம் இந்த காலை வேளையில ஆராதிக்கலாம். మీ పాటతో గాని పదాలతో గాని ప్రభుని ఆరాధించవచ్చు. நீங்கள் பாடல் மூலமாக, வார்த்தை மூலமாக ஆராதிக்கலாம். కొంతమంది కన్నీటితో కూడా ఆరాధించవచ్చు. ஒரு சிலர் కన్నీரோடு ఆరాధిக்கலாம். కొంతమంది మౌనంగా సియోనులో మౌనముగా ఉండుట కూడా స్తుతి చెల్లించుటే. సియోనిலே మౌనమాயிருப்பது கூட அவரை துதிப்பதுதான். కాబట్టి మనకు దేవుడు ఆశించేటువంటి ఆరాధన ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన. எனவே தேவன் விரும்புகிற ஆராதனை ஆவியோடும் உண்மையோடும் ஆராதிக்கிற ஆராதனை. ఆత్మ అంటే ప్రభువే ఆత్మ అని 2 కొరింథీ 3:17 రాయబడింది. ஆண்டவர் தான் அங்கே ஆவியாக இருக்கிறார். సత్యం అంటే యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం, உம்முடைய வார்த்தையே సత్యமாக இருக்கிறது. ఆత్మతో సత్యముతో వాక్యానుసారమైనటువంటి ఆరాధన ప్రభుకి మనం చెల్లిస్తాం. ஆவியோடும் உண்மையோடும் நாம் வார்த்தையின் அடிப்படையிலே அவரை ஆராதிக்கலாம். మోకరించండి, ఆరాధనలో ప్రవేశిస్తాం. முழங்கால் படியிடுவோம், ஆராதிக்கலாம்.